మన ప్రభువును రక్షకునైన యెహోషువ పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్య సందేశంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రియులారా. మరి స్క్రీన్లో కనపడుతున్నట్టు 5వ నెల 9వ రోజు బైబిల్ క్యాలెండర్లో 5వ నెల 9వ రోజుకున్న ప్రాధాన్యతను గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మన క్యాలెండర్లో ఆగస్టు 14వ తారీఖు సూర్యాస్తమైన తర్వాత ఈరోజు మొదలవుతుంది. ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన దినంగా చూస్తూ ఉంటారు. సంతాప మరియు జ్ఞాపకార్థ దినంగా యూదులు చూస్తూ ఉంటాం. మనం దేవుని పిల్లలుగా సంఘముగా మనం ఏం తెలుసుకోవాలి, ఈ చరిత్ర నుంచి మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి దీని గురించి మనకి కొద్దిగా అవగాహన, ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను లేఖనానుసారంగా చూసే ముందు మనకి 5వ నెల అంటే ఏంటో బైబిల్ క్యాలెండర్ మీద కొంచెం అవగాహన ఉండాలి ప్రియులరా. 5వ నెల ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు తెలియాలి ప్రియులరా. మీరు గమనిస్తే ఇక్కడ స్క్రీన్లో కనపడుతున్నట్టు అమావాస్య రోజు దేవుని నెలలో ప్రారంభం అవుతాయి. ఇప్పుడు బైబిల్ క్యాలెండర్ మనం జాగ్రత్త పరిశీలిస్తే దీని గురించి కొద్దిగా అవగాహన ఉండాలి. మనం ఈ రోజు యొక్క ప్రత్యేకత తెలియాలంటే దేవుని క్యాలెండర్ మీద అవగాహన ఉండాలి ప్రియులరా. దినాలు ఎప్పుడు సూర్యాస్తమయం ఇప్పుడు మొదలవుతుంది. మరి ప్రతి నెల ఆరంభం అనేది న్యూ మూన్ రోజు, రెన్యూడ్ మూన్ రోజు. అంటే అమావాస్య తర్వాత ఫస్ట్ సిల్వర్ మూన్ కనపడుతుంటుంది. అది ఇప్పుడు స్క్రీన్లో కనపడుతుంది చూడండి, చాలా చక్కగా ఇక్కడ చందమామ కనపడుతుంది. ఈ బాక్స్లో ఉన్నట్టు స్పష్టంగా చిన్నదిల్లగా కనపడుతుంది షేపు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇక్కడ కూడా కనపడుతుంది. ఇది చూడండి, అది న్యూ మూన్ అంటారన్నమాట. నెల ఎప్పుడు అలా స్టార్ట్ అవుతుంది. మొన్న 5వ నెల బైబిల్ క్యాలెండర్లో 5వ నెల ఆవని 5వ నెల మొన్న ఆగస్టు 5వ తారీఖు సాయంత్రం వేళ మొదలైంది. దురదృష్టకరంగా చాలామందికి దేవుని క్యాలెండర్ మీద అవగాహన లేదు. ఖచ్చితంగా కాలాలు గురించిన, సమయాలు గురించిన అవగాహన దేవుని సంఘానికి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. దేవుని క్యాలెండర్ గురించి అవగాహన లేకపోతే ప్రభువారు దొంగలాగా వస్తాడు ప్రియులరా. మరి మనం ఇదివరకు అనేకమైన వీడియోస్లో చూసాం ప్రియులరా. ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుందో చూసాం. దేవుని క్యాలెండర్ అనుసారంగానే ప్రభువారు వస్తారు. పూర్వధనుల పండుగ రోజు వస్తారు. అపాయింటెడ్ టైం, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అపాయింటెడ్ టైమ్స్. దేవుడిచ్చిన నియామక కాలాలు వన్ ఆఫ్ ద అపాయింట్మెంట్ టైంలో ప్రభువారు వస్తారు. అది ఎప్పుడు తెలియాలంటే మన క్యాలెండర్ తెలియాలి ప్రియులరా. మనం జాగరుడు ఉండకపోతే దొంగలకు వస్తాను ప్రభు చెప్పారు. ఏదేమైనా మన 5వ నెల మన ఆగస్టు 5వ తారీఖు సాయంత్రం వేళ మొదలైంది. కాబట్టి అమావాస్య దేవుని వాక్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం ప్రియులరా. దేవుని వాక్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్లియర్గా నెలలు ఎప్పుడు ప్రారంభమవుతాయో దేవుని వాక్యం మనతో సాక్ష్యం చెప్తున్నాయి. చూడండి, కీర్తనలో 81:3 అమావాస్య నాడు అంటే న్యూ మూన్, నెలల ఆరంభం రోజు కొమ్ము ఊదుటి మనం పండగ ఆచరించు. అపాయింటెడ్ టైమ్స్ దేవుడిచ్చిన యెహోవా లేవికాండంలో 23లో ఇచ్చిన అపాయింటెడ్ టైమ్స్. పున్నము అంటే పౌర్ణమి రోజు పండగలు పడతాయి కొన్ని. ఉదాహరణకి పురిని రొట్టెల పండగ, ఆ తర్వాత పర్ణశాల పండగ. ఈ అపాయింటెడ్ టైమ్స్ అంటే పౌర్ణమి రోజు, ఫుల్ మూన్ రోజు పడుతుంటాయి. కొమ్ము ఊదుటి అది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము పిల్లరా. ప్రతి న్యూ మూన్ రోజు అమావాస్య అంటే నెలల ఆరంభం రోజు మీరు కొమ్ము ఊదండి అంటారు. ఇది ఇట్స్ ఏ ట్రంపెట్ సౌండ్ చేయాలంట. అలాగే చూడండి, దేవుడు అసలు చందమామను ఎందుకు నియమించాడట? కీర్తన 104:19లో ఋతువులను అంటే సీజన్స్ అంటే దేవుని యొక్క అపాయింట్మెంట్ టైమ్స్. సీజన్స్ అంటే ఇక్కడ ఎండాకాలం వర్షాకాలం కాదు. ఋతువులు అంటే అపాయింటెడ్ టైమ్స్. తెలుసుకోవడం తెలుపుటకే ఆయన చంద్రుడు నియమించాను. దేవుని యొక్క అపాయింట్మెంట్ టైంలు తెలియాలంటే చందమామను ఆధారం చేసుకునే మనం దేవుని యొక్క అపాయింట్మెంట్స్ ఎప్పుడు పడితే తెలుస్తుంది. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియదు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, సంఖ్యాకాండం దేవుని రాజ్యాంగంలో మరి ఇప్పుడు దాకా కీర్తనలో చూసాం. మరి దేవుని రాజ్యాంగం 5 పుస్తకాల్లో సంఖ్యాకాండం 10:10లో ఉంది. మరియు ఉత్సాహ దినమందును నియామక కాలములు ఎందు నెలల ఆరంభం అంటేనే అమావాస్య అని. అమావాస్య అని తెలుగు రాశారు. యాక్చువల్గా ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కాదు, అమావాస్య కాదు, కానీ ఫస్ట్ సిల్వర్ మూన్ ఇక్కడ ఏదైతే స్క్రీన్లో ఎంత చూపించానో అది మనం గమనించాలి పిల్లలు. నెలల ఆరంభం అందును మీరు దహన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బోరలు వదవలినప్పుడు అవి మీ దేవుని సన్నిధికి మీకు జ్ఞాపకార్థంగా ఉంటుంది. మీ దేవుడైన యెహోవా నేనే. ఇక్కడ మనం గమనించవచ్చు. కానీ మొన్న ఆగస్టు 5వ తారీఖు సాయంత్రం వేళ నమ్మకమైన 2 సాక్షులు ఇజ్రాయెల్ దేశం నుంచి ఇవి చూడడం జరిగింది. ఫస్ట్ కన్ఫర్మేషన్ అక్కడ రావాలి ప్రియులరా. అఫీషియల్గా 5వ నెల బైబిల్ క్యాలెండర్ మొదలైంది. ఇక్కడ ఆ రోజు నుంచి 5వ తారీఖు సాయంత్రం నుంచి మనం లెక్క పెట్టుకుని 9 రోజులు ముందుకు వెళ్తే 14వ తారీఖు సాయంత్రం వస్తుంది. ఆ దినాన్నే
ఈ ఈ ప్రత్యేకమైన దినంగా మనం చూడబోతున్నాం. ఫాస్టింగ్ డేగా యూదులు చేస్తారు. ఒక ఉపవాస దినంగా తమ తాను దుఃఖపరుచుకుంటారు. ఆ రోజుకి ముడిపడిన దుఃఖకర సంఘటనలన్నీ, చేదు అనుభవాలన్నీ, ఆ రోజుకి ముడిపడిన చేదు అనుభవాలన్నీ వారు జ్ఞాపకం చేసుకుంటూ వారు ఉపవాసం ఉంటారు. కాబట్టి ఇది విషయాలు మీరు ప్రాథమికంగా గమనించారు. ఇప్పుడు 5వ నెల ఆవు అంటారు. ఇది ఆవు అనే పదం మనకి బైబిల్లో కనపడదు. ట్రెడిషనల్ నేమ్ అన్నమాట. బైబిల్లో అబీబ్ అనే మొదటి నెల పేరు ఉంది. ఎత్తనీం అనే 7వ నెల పేరు ఉంటుంది. కొన్ని నెలల పేరు కూడా బైబిల్లో రాయబడ్డాయి. తర్వాత బబులోనుకి కొనుపోబడిన తర్వాత తిరిగి వచ్చినాక నెలల పేర్లు పెట్టడం జరిగింది. దానికి ముందు అబీబ్ అనే పేరు మాత్రమే మనకు కనపడుతుంది. కాబట్టి ఇది ట్రెడిషనల్ నేమ్. ఏదేమైనా 5వ నెల 9వ తారీఖు ఆగస్టు 14 మన క్యాలెండర్లో పడుతుంది. కాబట్టి ఈ దినం యొక్క ప్రాధాన్యత మనం చూద్దాం ప్రియులారా. ఎందుకు దీన్ని ఒక ప్రత్యేకమైన దినంగా చూస్తారని మనం చూద్దాం ప్రియులారా. ఈ దినం గురించి బైబిల్లో ముందు మర్చిపోయాను. ఇక్కడ మనం గమనిస్తే ఈ దినం గురించిన ప్రస్తావన బైబిల్లో ఉందా? ఎస్, ఉన్నది ప్రియులారా. జకర్యా 7వ అధ్యాయం 5వ వచనంలో మనం సందర్భ సహితంగా మొదటి వచనాన్ని చదివితే, దేశపు జనులందరికీ యాజకులకు నీవి మాటలు తెలియజేయం. దేవుడు జకర్యాను పంపించి మాటలు చెప్పమంటాడు. ఈ జరిగిన 70 సంవత్సరాల ఏటా 5వ నెల అంటే చూసారు, 5వ నెల అంటే ఆవు అని ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్న 5వ నెల 9వ తారీఖు లేదు, కానీ ఆ 9వ తారీఖు 7వ నెల మీరు ఉపవాసం ఉండి 7వ నెలలో కూడా వీరు ఒక డేని పాస్ట్ డేగా మీరు చూసుకున్నారు. దేవుడు నియమించిన యామ్ కిప్పూర్ కాదు ఇది. 7వ నెల 10వ తారీఖుని దేవుడు నియమించాడు. ఆ దినం కాకుండా వేరే ఒక దినము తన జూయిష్ లీడర్ చనిపోతాడు, దాని జ్ఞాపకార్థంగా ఉపవాస దినము దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భయభక్తులు కలిగే ఉపవాసం ఉంటిరా. యాక్చువల్గా ఇవి ట్రెడిషనల్ డేస్, మ్యాన్ మేడ్ ట్రెడిషనల్ డేస్. యెహోవా ఎక్కడ దేవుని రాజ్యాంగంలో ఇవి ఖచ్చితంగా ఉపవాస దినాలుగా మీరు చెయ్యాలని లేదు. వీరు యూదులు తమ పెద్దలు నిర్ణయించారు తప్ప దేవుడిని మోషే నిర్ణయించింది కాదు. మీరు గమనించాలి. ఇక్కడ సందర్భం గమనిస్తే మనం మొదటి వచనం చదువుకుంటే, సొలొమోను కట్టించిన మొదటి దేవాలయం పడిపోయిన తర్వాత 70 సంవత్సరాలు వారు బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ చెరలోకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి దేవాలయం పడిపోయిన తర్వాత 69 సంవత్సరాలు వారు ఈ దేవాలయం పడిపోయిన సందర్భం. ఆ రోజున వారు దుఃఖం సలుపుతూ ఆ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఈ సందర్భం 70 సంవత్సరం వచ్చినప్పటికీ జకర్యా దగ్గరికి 70 సంవత్సరాలు పూర్తయిన జకర్యా దగ్గరికి వచ్చి అడుగుతారు, ఈ ఉపవాస దినాన్ని మేము కంటిన్యూ చేయమంటావా వద్దంటావా అని అంటే, దేవుడు ప్రశ్నించమంటాడు. మీరు 5వ నెల అంటే ఈ 9వ తారీఖున ఉపవాసం ఉంటున్నారు, అది నా యందు భయభక్తులు కలిగే ఉంటున్నారా, మీరు ఒక ట్రెడిషనల్గా ఉంటున్నారని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు ప్రియులారా. ఇది మ్యాన్మేడ్ ట్రెడిషన్. మనం జకర్యా 8, 9, 19 వచనాలు కూడా మనం చూస్తే, జకర్యా 8వ అధ్యాయము ఒక ప్రవచన వాక్యాలు. అక్కడ మనం సందర్భం చూస్తే మనం ఒక మిలీనియం 1000 పరిపాలన గురించి సందర్భాలు కనపడుతుంది. అక్కడ సందర్భాలతో పాటు అప్పుడున్న జనాంగానికి కూడా దేవుడు విషయాలు తెలియజేయమంటాడు. ఎక్కువ 1000 పరిపాలన ప్రస్తావన దేవుడు చేస్తాడు. 8వ అధ్యాయం 19 చూడండి, అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో. ఈ దినం గురించి ప్రస్తావన బైబిల్లో ఉంది ప్రియుల. నేను చెప్పేది అది. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నది ఏమనగా, 4వ నెలలో ఉపవాసము. చూసారా, ఇవి ట్రెడిషనల్ డేస్. 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషము ఉత్సాహం పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానం ప్రేమగా ఎంచుకుని. వీరు దేవుడిని ప్రశ్న వేస్తున్నారు. మేము ముందు సందర్భం చూసినట్టు ఇవి చూశారు కదా, దేవుడు చట్టంలో లేవి, ఇవి ట్రెడిషనల్ డేస్. అప్పుడు జరిగిన సంఘటనలు బట్టి వారు ఉపవాస దినాలుగా ప్రకటించుకున్నారు. మొత్తం 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో 4 ఉపవాస దినాలు వారు ట్రెడిషనల్ మ్యాన్మేడ్ ట్రెడిషనల్ డేస్ ఉన్నాయి. అవి ట్రెడిషనల్స్ తప్పేం కాదు, ప్రార్థన ఉపవాసం ఉన్న తప్పు కాదు, కానీ అది మారు మనసుకు దారి చేసి దేవుని వైపు నడిపించాలి. ఏ ఉపవాసమైనా మారు మనసు కలుగజేసి దేవునికి దగ్గర చేయాలి, అప్పుడు తప్పు లేదు. కాబట్టి ఈ వాక్యానికి విరుద్ధంగా ఉపవాస దినాలు ఉండకూడదు. వాక్యాన్ని చట్టం అతిక్రమించేది ఏదైనా ట్రెడిషన్ తప్పు కాదు, మీది గమనించాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసం ఉండాలి లేదు నన్ను ప్రశ్న వేస్తున్నారు, మీరు నా కోసమే ఉంటున్నారా, మీరు నాకు దగ్గర అవ్వాలని ఉంటున్నారని దేవుని ప్రశ్న వేస్తూ, ఈ దినాలు మీరు ఏదైతే ఉపవాసం ఉంటారని అంటున్నారో భవిష్యత్తులో నేను వాటిని దుఃఖ దినాలని సంతోష దినాలుగా మారుస్తాను. అది ఎప్పుడు జరుగుతుంది ప్రియులారా? 1000 పరిపాలనలో జరుగుతుంది. వాక్య యొక్క పరమార్థం ఇది మాట. అది
కాబట్టి ఈ దినాన్ని ఎందుకు వారు ఒక ప్రత్యేక దినంగా, ఒక ఫాస్టింగ్ డేగా, ఒక మెమోరియల్ జ్ఞాపకార్థ దినంగా, ఒక సంతాప దినంగా ఎందుకు నిర్ణయించారని తెలియాలంటే మనకి చరిత్ర తెలియాలి ప్రియులారా. ఈరోజు ఏం జరిగిందో మనకి చరిత్ర తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు చూపించినట్టు 9వ రోజు, అంటే 5వ బైబిల్ క్యాలెండర్లో 5వ నెల 9వ రోజు చరిత్ర మనకు తెలిస్తే ఈ దినాన్ని సంతాప దినంగా ఎందుకు ప్రకటించారో మనకు అర్థమవుతుంది. మొట్టమొదట దీని యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మోషే మరి వారు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత మోషే ప్రతి గోత్రం నుంచి 12 మందిని గూఢచారుల్ని దేవుడు ప్రమాణం చేసిన, తన పితరులకు ప్రమాణం చేసిన పాలు తేనె ప్రవహించిన కానాను దేశానికి స్పైస్ను పంపిస్తాడు. మనకు తెలుసు కదా పిల్లరా, గూఢచారులను పంపిస్తాడు. పంపించినప్పుడు వారు కొన్ని దినములు వారు సంచారం చేసి అక్కడి నుంచి ఒక చక్కగా పిక్చర్లో కనపడుతున్న పళ్ళు అన్నీ తీసుకొచ్చి వారు సమాచారం తీసుకొస్తారు. కానీ అందులో 10 మంది, 12 మందిలో 10 మంది కాలేబు, యెహోషువ తప్ప మిగతా 10 మంది వారు చెడ్డ వార్తను తీసుకొస్తారు. ఆ దేశం చాలా బాగుంది, కానీ అక్కడ మనుషులు చాలా ఆజానుభావం మిడతల్లాగా ఉన్నాము, కాబట్టి మనం వారిని జయించలేము, మనం గెలవలేము అన్నట్టు వారు చెడ్డ సమాచారం ఇచ్చారు. అది ఏ రోజు అనుకుంటున్నారు పిల్లలు? మొట్టమొదటి బైబిల్ ఇదే 5వ నెల 9వ తారీఖుని మొట్టమొదటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో. అంటే ఆ రోజునే వారు 5వ నెల 9వ తారీఖుని వారు ఈ చెడ్డ వార్త తీసుకుని వచ్చారు ప్రియులారా. అప్పుడు అంటే దేవుని యందు విశ్వాసం లేదు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు ఇదివరకే. వీరు ముందుకు చూసుకున్నారు. ముందు ఒక బండలాంటి, ఒక ఆజానుభావం లాంటి యోధులు వారు కనపడినప్పుడు వారు అవిశ్వాసం ప్రవేశించింది. ఒక చెడ్డ వార్తను వారు తీసుకొచ్చిన రోజు ఇది ప్రియులారా. ఆ రోజు మొదలుకొని ఇంకా చెడ్డే జరిగింది. మనం దేవుని మీద విశ్వాసం సడలపోతే, దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే, మనం అవిశ్వాసంలో ఈ దేవుని శక్తిని మనం ఆశ్రయించకపోతే మనకి నిజంగానే మన జీవితంలో చెడే జరుగుతుంది పిల్లరా. కాబట్టి ఈరోజు వాక్యం మన సందర్భాలు మనం చదువుకుంటే, మీరు సంఖ్యాకాండం 13, 14 చదివితే సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు ఆ రోజు 5వ నెల 9వ తారీఖు అప్పుడు ఇదంతా చెడ్డవారు చెప్పిన తర్వాత సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిన ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఈ నిజంగా ఆ ఏడిపే, అవిశ్వాసంతో కూడిన ఆ చావు ఏడిపే వారికి భవిష్యత్తులో ఈరోజు ఒక చావు ఏడుపుగా తయారైంది. దేవుని యందు విశ్వాసం ఉంచలేదు వీరు. ఎలుగెత్తిడి యెఫున్నె కుమారుని కాలేబును, నూను కుమారుని యెహోషువ తప్ప మిమ్మల్ని నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశించరు. ఇది నిశ్చయం. మోషే ఇజ్రాయేల్ అందరితో మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించారు. అంటే యెహోషువ, కాలేబు వారు మాత్రమే నమ్మకంగా మంచి వార్తను అంటే వారు నాంది విశ్వాసం ఉంచారు. వారు అలాంటి వారిని ఈజీగా జయించవచ్చు. వారిని నమ్మి ప్రజలకి భయభ్రాంతులు గురి చేయలేదు. వారు మాత్రమే నీ పాలు తేనె ప్రవేశిస్తారు తప్ప మీరు ఎవ్వరు ప్రవేశించరు అని చెప్పారు. ఈ వార్త మోషే ఇజ్రాయేల్ అందరికీ చెప్పినప్పుడు వారందరూ దుఃఖించారట. ఆ దుఃఖ దినమే 5వ నెల 9వ తారీఖు ప్రియులారా. దేవుడు ఏదైతే దేవుడి మీద అవిశ్వాసం ప్రకటించారో వారు, దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, అయినా కూడా వారు ఇదే రోజు చెడ్డ వార్తను తీసుకొచ్చారు. అదే రోజు వారి జీవితంలో ఒక చెడ్డదినంగా, అంటే చెడ్డదినం అనకూడదు, దేవుడు చేసిన అన్ని మంచుల దినాలు. కాకపోతే వీరు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనం చేయి క్రియలకి దేవుడు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మొట్టమొదట దీని యొక్క ప్రస్తావన 5వ నెల 9వ రోజు కూర్చున్న ప్రస్తావన మొట్టమొదటి జరిగింది ప్రియులారా. అదే రోజు వారు చెడ్డ సమాచారం తీసుకొచ్చి ప్రజలందరూ కొలిగెత్తి ఏడ్చి దుఃఖపడ్డారు. ఆ ఏడుపే వాళ్ళకి మిగిలింది. దేవుడి మీద సొనుక్కోవడం గట్ట చేస్తే, విశ్వాసం ఉంచకుండా దేవుడు చేసే అద్భుత కార్యాలు అన్నిటినీ మనం మర్చిపోయి, గతంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి, ముందు ఏదో ఒక సమస్య ఉంది, ఆ సమస్యను చూసి ఇంకంతే నా జీవితం అయిపోయింది అని అవిశ్వాసంతో బ్రతికి, దేవుడి అట్లా విశ్వాసం ఉంచకపోతే ఇంకెలాంటి చెడ్డదినం. ఇది మొట్టమొదటి సందర్భం ప్రియులరా. రెండో సందర్భం మీకు చెప్పాను. అదే రోజు 5వ నెల 9వ తారీఖు చెడ్డవార్త తీసుకొచ్చిన అదే రోజు సొలొమోను కట్టించిన మొదటి దేవాలయం అదే రోజు పతనమైంది. అంటే ముందు 2 రోజుల ముందు వచ్చాడు అనుకోండి నెబుకద్నెజరు. చూడండి పిల్లరా, ఇది నిజంగా దుఃఖదినం. కళ్ళ ముందే అద్భుతమైన సొలొమోను, ఇక్కడ పిక్చర్లో దేవాలయం కనపడుతుంది చూడండి ఇక్కడ ప్రియులరా, చూడండి
ఇదిగో దేవాలయం చూడండి ప్రియులరా. అది ఆవు అనే 5వ నెల 9వ తారీఖునే ఈ దేవాలయం యెరూషలేము పట్టణం కాల్చివేయబడింది. అందుకనే ఇది సంతాప దినంగా ప్రతి ఏడు చేస్తూ ఉంటారు. ఇది 586 సంవత్సరంలో జరిగింది. చూడండి లేఖనాలు సాక్ష్యం చూద్దాం. 2వ రాజులు 25వ అధ్యాయం 8వ వచనం. మరియు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమున 5వ నెల, చూడండి 5వ నెల 7వ దినమున వచ్చారు. దేహ సంరక్షకుల అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి అని 5వ నెల 7వ తారీఖున వచ్చారు. 9వ తారీఖుని ముట్టడి చేశారు, దేవాలయం కాల్చేశారు. ఇర్మియా 52:12 వచనంలో కూడా మనం సందర్భంగా 2 వచనాలు కలిపి చదువుతాయి. 5వ నెల 10వ దినం అంటే ఈ మరుసటి రోజు అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరం బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదాను దేహ సంరక్షకుల అధిపతి యెరూషలేముకు వచ్చాను. స్పష్టంగా లేఖనాలన్నీ మనం పరిశీలన చేస్తే ఆ 9వ తారీఖుని వారు ముట్టడి వేసినట్టుగా మనం చూసాం. స్పష్టంగా వారు చరిత్రలో చెబుతారు, బైబిల్ లేఖనాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే వారు దుఃఖించారో అదే దుఃఖం నిజంగానే వచ్చింది వారికి. ఏమి జరగకపోయినా వారు దుఃఖించారు. మరి ఇప్పుడు నిజంగా అదే రోజున దేవుడు ఒక పనిష్మెంట్ ఇచ్చాడు ఇశ్రాయేలుకి. వారు ఆ తర్వాత కూడా అవిశ్వాసులై బ్రతికారు, విగ్రహారాధన చేశారు, దేవుడు నియమించిన విశ్రాంతి సంవత్సరాలు పాటించలేదు. కాబట్టి వారు దేవుడు బబులోను నెబుకద్నెజరు ద్వారా తీర్పు తీర్చాడు. ఏ రోజు అదే ఆ రోజైతే ఒక చెడ్డ డేగా వాళ్ళు చిత్రీకరించి చేసుకున్నారో అదే రోజు దేవుడు వారికి శిక్ష విధించాడు. ఇది చరిత్రలో ఆ 5వ నెల 9వ తారీఖున జరిగిన సంఘటన ప్రియులరా. ఇదే రోజు దేవాలయం మొదటి దేవాలయం కూలిపోయింది. ఇదే రోజు చూడండి ఆ టైంలో దేవాలయం కూలిపోయిన తర్వాత ఇర్మియా ప్రలాప వాక్యాలు రాశాడు ప్రియులరా. ఈ దేవాలయం కట్టడ, ఈ యెరూషలేము ఈ మందిరము యెరూషలేము పట్టణము తగలబడిపోతూ దానికి జరిగిన హింసను చూసి దుఃఖక్రాంతుడై ఇర్మియా రాసిన లేఖనాలు ఆ సందర్భాన్ని మనం చూద్దాం. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 1-2 వచనం వచ్చేది. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాకాంతమాయరు. ఇది దుఃఖదినమాట. 9వ నెల అది విధవరాలి వంటిదాయను. అన్ని జనుల్లో ఘనతకెక్కినది, సంస్థానములో రాజ కుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించింది పోయిను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాన్ని విటకాండ్రందరిలో దాని నోదార్చుడు అక్కడనూ లేడు. దాని చెలికాండ్రుందరు దాని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 46-51 వచనాలు చదివితే, మా శత్రువులందరూ మమ్మల్ని చూచి ఎగతాళి చేసుదురు, భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించితురు. నా జనములో కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి యందు ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండు. నా పట్టణము కుమార్తెలందరినీ చూచుచూ నేను దుఃఖాకాంతునైతిని. అదే విలాప వాక్యాలు 4వ అధ్యాయం 1-2 వచనాలు. బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. ఇక్కడ విలాప వాక్యాలు యెరూషలేము పట్టణం నాశనము ఆ రోజు జరిగింది కదా, 5వ నెల 9వ తారీఖుని ఆ సందర్భాన్ని తలంచుకుంటూ ఇర్మియా రాసిన మాటలు ఒక దుఃఖదినంగా మనం చూడవచ్చు. అందుకనే ప్రతి ఏడు వారు ఈ దినాన్ని జ్ఞాపకార్థంగా చేసుకుంటారు. ఆ దేవాలయం పడిపోయిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖపడుతుంటారు. ఆ దుఃఖం యాక్చువల్గా మనం ఉపవాసం అనేది దేవునికి దగ్గర చేయాలి ప్రియులారా, దేవుని ఆజ్ఞలు గైకునే వారుగా చేయాలి. కాబట్టి నేను చూడండి, ఇందాక మనం చూసినట్టు వారు మీరు నా గురించే ఉంటున్నారా దేవుడు అంటున్నాడు, ప్రశ్న వేస్తాడు. దేవుడు ఏమంటాడంటే ప్రియులరా, మనం ఆ సందర్భాలు ఇందాక చదువుకున్నాం కదా, ఆ సందర్భాలు జకర్యాలో చూసిన సందర్భాలు ఏంటంటే, మీరు దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఉపవాసాలు ఉంటున్నారు కదా, మీరు పెట్టుకున్న ఉపవాసాలు ఇది నా గురించే ఉంటున్నారా, నిజంగా నా గురించే ఉండుంటే మీరు
నేను ఎంతోమంది ప్రవక్తలు సందర్భంలో చదువుకుంటే ఎంతోమంది ప్రవక్తలను పంపించాను దేవాలయం పడిపోకముందు. వారు మీకు సువార్త ప్రకటించారు, నా చట్టాలు గైకొండని వారు ఎన్నో ఉపదేశాలు చేశారు. నిజంగా మారుమనసు అనుభవం ఉంటే అప్పుడే మీరు నా ఆజ్ఞలు గైకొని ఉండుంటే ఈ పరిస్థితి మీకు దాపరించేది కాదు. మీరు అప్పుడే ఉపవాసం ఉండి మారుమనసు పొందుంటే, నా ఆజ్ఞలు మీరు గైకొని ఉంటే, విశ్వాసంతో మీరు గైకొని ఉంటే ఈ పరిస్థితి మీకు వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఉపవాసం ఉండాలా అని నన్ను అడుగుతున్నారు అని దేవుడు వారిని ప్రశ్న వేస్తున్నాడు. ఇది ఈరోజు రెండవ సంఘటనగా మనం చూడొచ్చు. ఆవు అనే 5వ నెల 9వ తారీఖునే దేవాలయం కూలిపోయింది, ప్రొదర దేవాలయం. తర్వాత అదే రోజు ఆవు 5వ నెల 9వ తారీఖుకి రెండవ దేవాలయం జెరుబ్బాబెలు తర్వాత హేరోదు ఎక్స్టెన్షన్ చేశారు కదా, సెకండ్ టెంపుల్, రెండవ దేవాలయం కూడా అదే ఎగ్జాక్ట్గా ఈ 70వ సంవత్సరంలో కూలిపోయింది. మనకు తెలుసు ఈ వాక్యము. మత్తయి సువార్త 24:1-2. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడను ఆయనకు చూపించు వచ్చారు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచుండగా పడద్రోయబోయినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వార్తేనే. స్పష్టంగా మనం చరిత్రకారులు స్పష్టంగా చెబుతారు. ఈరోజే ఆవు అనే 9వ తారీఖునే 70వ సంవత్సరం యేసుప్రభు వారు చనిపోయి పరలోకానికి 40 సంవత్సరాల తర్వాత దేవుడు జనరేషన్ టైం ఇచ్చాడు వారికి రిపెంటెన్స్కి, వారు తిరగడానికి. అయితే వారు తిరగలేదు అత్యధికులు. కాబట్టి ఆ పట్టణం ఉండే దేవాలయం కూడా పతనం అయిపోయింది ఎగ్జాక్ట్గా అదే రోజు. ఏ రోజు అయితే చెడ్డవార్త తీసుకొచ్చి జనాల్ని తప్పుదావ పట్టించారో, వారు అమ్మో అని మొర్రో అని ఏడిచారే, ఆ దినం వారికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. దేవుడు మన తల మీదకి రప్పిస్తాడు. మన దేవుడిని ఏ విషయంలో శోధిస్తామో, మారు మనసు పొందకపోతే మనకి దేవుడు మరి పనిష్మెంట్ ఇస్తాడు ఖచ్చితంగా. 70 రోజు అదే సంఘటన జరిగింది. ఈ చరిత్రలో ఇంకా ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో సంఘటనలు జరిగాయి. అందుకనే సంతాప దినంగా యూదులు ప్రతి సంవత్సరం ఉపవాసం ఉంటారు. చూడండి, 4వది కోబ్రా తిరుగుబాటు అణిచివేత చేయబడింది. అంటే ఉదాహరణకి మన ప్రభువు తిరిగి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కత్తితో పట్టుకున్నాడు, కత్తితో చచ్చిపోతాడు అన్నప్పుడు వారికి రోమీలు కింద పరిపాలనలో ఉండడం వారికి ఇష్టం ఉండేది కాదు. 60 సంవత్సరాలు మొట్టమొదటిసారి వారు ఒక యూదుడు లేచి నేనే మెస్సయ్యగా ప్రకటించుకుని అందరిని సమకూర్చి, వారికి యూదులకి ఎలా అంటే ఎవడైతే యుద్ధం చేస్తాడో వాడినే నాయకుడిగా గుర్తిస్తారు. ఎందుకంటే వారు యుద్ధం చేసి వారు రోమీలు తరిమేసి వారు స్వతంత్ర దేశంగా మళ్ళీ అవ్వాలని వారికి ఆశ. 66 సంవత్సరంలో వారు ఒక యూదు మెస్సయ్య నేనే అని చెప్పుకుని ఒక వ్యక్తి వచ్చి ఇజ్రాయెల్ అందరూ సమకూర్చి రోమా సైన్యం మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు రోమా సైన్యం 4 సంవత్సరాల అంటే యుద్ధం జరిగిన అంతర్యుద్ధం కాదు, ఈ రోమీలతో యుద్ధం జరిగినప్పుడు అణిచివేసేశారు. 70 సంవత్సరంలో అణిచివేసిన తర్వాత మళ్ళీ 135 సంవత్సరంలో కోబా అనే వ్యక్తి యూదుడు నేను మెస్సయ్యగా ప్రకటించిన అతని నాయకత్వం ఇక్కడ లెఫ్ట్ పిక్చర్ కనబడుతుంది కదా, అతను మళ్ళీ రోమా సైన్యం మీద తిరుగుబాటు చేశాడు. ఇతను పక్కన రాజు కనపడుతుంది, శిలాపథకం ఉంటే దాన్ని ఆధారంగా తీసిన ఒక పిక్చర్ అన్నమాట. ఇది శిలాపథకాలు ఉండే హార్డియన్ అని రోమా చక్రవర్తి సమయాల్లో 135 సంవత్సరంలో ఇతను ఈ బార్కోబా అనే ఇతను నాయకత్వం తిరుగుబాటు చేసినప్పుడు పూర్తిగా అణిచివేశాడండి. ఏ రోజు తెలుసా? 9వ తారీఖు పూర్తిగా బేదర్ అనే పట్టణంలో వారు నాశనం అయిపోయారు. అదే రోజు 5వ నెల 9వ తారీఖుని వీరు తిరుగుబాటుని అణిచివేశారు. ఆ రోజే దురదృష్టంగా పేరు కూడా మార్చేశారు, పాలస్తీన్ అని పేరు మార్చండి. రోమ్పై బార్కోక్బా యొక్క తిరుగుబాటు విఫలమైంది. రబ్బీ అకీవాతో సహా 1,00,000 మంది కంటే ఎక్కువ ఇతర యూదులతో పాటు సైమస్ బార్కోక్బా చంపబడ్డాడు. ఈరోజు యాక్చువల్గా 9వ తారీఖు. మరియు బేతర్ నగరం నాశనం చేయబడింది ఇదే రోజు. రోమన్ చక్రవర్తి హార్డియన్ జెరూసలేంను రోమన్ నగరంగా మార్చాడు. పాలస్తీన్ తమ శత్రువులు ఫిలిస్తీన్లు ఉన్నారు కదా, అప్పటి నుంచే పాలస్తీన్ పేరు వచ్చింది పిల్లారా, ముందు లేదు. వారు ఏం చేశాడంటే ఇంక ఈ జనాలు మళ్ళీ తిరుగుబాటు చేస్తున్నారు. అసలు నామనోపాలు లేకుండా అసలు తుడిచివేసేద్దాం, జ్ఞాపకాలు లేకుండా తుడిచివేసేద్దాం. హార్డియన్ రాజు ఏం చేశాడంటే రోమా పట్టణంగా మార్చేశాడు. అక్కడ ఆ రోమా దేవాలయాలను కట్టించి చేసి ఒక పాలస్తీన్ అన్న పూర్తిగా చరిత్రలో తుడిచిపెట్టేయాలన్న ఆలోచనతో ఫిలిస్తీన్ల శత్రువైన వారి పేరు పెట్టేశాడు. పాలస్తీన్ అన్న పేరు అప్పటి నుంచి వచ్చింది 135 ADలో. పిల్లలు ఇది గమనించాలి. అది ఈ తిరుగుబాటు అణిచివేయడం అంటే
కత్తితో అయితే సాధించాలనుకున్నారు, వారికి సాధ్యం కాలేదు అప్పుడు. కాబట్టి ప్రియులారా, ఇదే రోజు 5వ నెల 9వ తారీఖుని ఈ తిరుగుబాటు, యూదులు చేసిన తిరుగుబాటుని అణిచివేశాడు. అది కూడా వారికి చేదు అనుభవమే. ఎన్నో చేదు అనుభవాలు చూసారా ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత జూలై 25వ తారీఖుని 5వ నెల 9వ తారీఖు, బైబిల్ క్యాలెండర్ 5వ నెల 9వ తారీఖు, మన క్యాలెండర్ జూలై 25వ తారీఖు 1290 ఇయర్లో ఇంగ్లాండ్ రాజు యూదుల్ని తరిమేశాడు. ఇంగ్లాండ్లో మీరు ఉండొద్దు, గ్రేట్ బ్రిటన్లో మీరు ఉండొద్దు అని యూదుల్ని ఇదే రోజు, అది వారికి దుఃఖదినమే. ఎందుకంటే అదే రోజు వారికి చేదు అనుభవం, ఒకదాని తర్వాత ఒకటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే వారు చెడ్డవాత తీసుకొచ్చారు. చూడండి, ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ I ఇంగ్లాండ్ నుంచి యూదులందరినీ బహిష్కరించే శాసనంపై సంతకం చేశాడు, మరియు వారు ప్రతి యూదుని దాని సామ్రాజ్యం నుండి బహిష్కరించారు. ఇది అదే రోజు. చూడండి, వాళ్ళకి పదే చేదు అనుభవాలు జరుగుతున్నాయి. అది జూలై 25, 1290 సంవత్సరంలో జరిగిన సంఘటన. ప్రియులారా, వారికి ఒకదాని మీద తర్వాత ఒకటి చేదు అనుభవాలు చూశారు కదా, అదే రోజు 9వ తారీఖు. అందుకనే ప్రతి సంవత్సరం ఈ రోజు వచ్చినప్పుడు ఉపవాస దినంగా ప్రకటిస్తారు. అది ఒక ట్రెడిషనల్ డే. అయితే ఆ ట్రెడిషనల్ డేని మేము ఇందాక వాక్యం చూసినట్టు సంతోష దినంగా మార్చే రోజు రాబోతుంది. ఎప్పుడైతే వీరు హృదయాలు దేవుని వైపు, దేవుని కుమారుని వైపు, మన ప్రభువైన యెహోషువ వైపు తిరుగుతాయో అప్పుడు ఈ ఫాస్టింగ్ కాస్త హ్యాపీ డే అయిపోతుంది. ఇది భవిష్యత్తులో జరుగుతుంది ప్రియులారా. ఇది 5వ సంఘటన. ఈ రోజు చరిత్ర మనం తిరగరాస్తున్నాం. 5వ నెల 9వ రోజు జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలు మనం చరిత్ర నుంచి చూస్తున్నాం. అలాగే 6వది, యూదులు స్పెయిన్ నుంచి తరివేయబడ్డారు. ఇది 1492 ఇయర్లో స్పెయిన్ నుంచి తరిమేశారు ప్రియులారు. చూడండి, స్పెయిన్ ప్రతి యూదుని బహిష్కరించింది. ఆగస్టు 2, 1492న స్పెయిన్ నుండి యూదులు బహిష్కరించబడ్డారు. వారు ఓర్లు, లంగర్లు, తెరచాపలు, ఆహారం లేదా నీరు లేకుండా పడవల్లో కొట్టుకుపోయారు. చాలామంది తరిమేసినప్పుడు పడవలెక్కి, లంగర్లెక్కి వెళ్ళినప్పుడు చాలామంది ఆ సముద్రంలో చచ్చిపోయారు. మరుసటి రోజు క్రిస్టోఫర్ కొలంబస్, ఇదే రోజు అంటే ఈ 9వ నెల 5వ నెల 9వ తారీఖుని, ఆ మరుసటి రోజే క్రిస్టోఫర్ కొలంబస్ అంటారు కదా, స్పెయిన్ నుంచి అమెరికాకు బయలుదేరాడు. కొలంబస్ తన డైరీలో స్పెయిన్ నుండి ఎక్సోడస్ను పేర్కొన్నాడు. అంటే ఐగుప్తు నుంచి ఎలాగైతే బయటకు వచ్చారో అలాగే స్పెయిన్ నుంచి కూడా యూదులు ఒక జనసమూహంగా బయలుదేరి బయటకు వచ్చినట్టుగా తను డైరీలో రాసుకున్నాడు కొలంబస్. మరియు దాన్ని తిషా బి ఆవుతో అనుసంధించాడు. అంటే ఈ సంఘటన 5వ నెల 9వ తారీఖున జరిగిందని ఈ సందర్భంతో ముడిపెట్టి ఆయన డైరీలో రాసుకున్నాడు ప్రియులారా. ఇది 6వ సందర్భంగా చూడవచ్చు. ఇన్ని చేదు అనుభవాలు ఒకే రోజు జరిగాయి ప్రియులారా. ఇంకా 7వది, మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ఆరంభమైంది. 2 కూటాలుగా కొన్ని దేశాలు విడిపోయి. చూడండి, ఎలైస్ పవర్స్గా మనం రష్యా, రొమానియా, ఫ్రాన్స్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, సెర్బియా, గ్రేట్ బ్రిటన్, అమెరికా, ఈ అన్ని దేశాలు ఒక కూటమిగా ఇదే రోజు జరిగే 9వ తారీఖు. తర్వాత సెంట్రల్ పవర్స్గా జర్మనీ, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, బల్గేరియా, అటోమన్ ఎంపైర్, ముస్లిం దేశాలు అటోమన్ ఎంపైర్, ఇవి ఒకవైపు, ఇవి ఒకవైపు ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం అంటారు కదా ప్రియులారా, అది ఆరంభమైంది ఈరోజు 5వ నెల 9వ తారీఖుని. ఈ 7 సంఘటనలు కాకుండా కొన్ని సంఘటనలు తర్వాత కూడా జరిగాయి. మనకి ఇవే ప్రాముఖ్యమైన సంఘటనలు మీతో పంచుకోవడం జరిగింది. ఇదండి ఈ రోజు యొక్క చరిత్ర, 5వ నెల 9వ తారీఖు యొక్క చరిత్ర. కాబట్టి ఈ దినాన్ని ఇవి అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ యూదులు ముఖ్యంగా దేవాలయాలు పడిపోయిన సందర్భాన్ని చూసుకుంటూ దుఃఖపడుతున్న దేవాలయం లేదని, దేవాలయం కూలిపోయింది అని వారు ఎంతోమంది చనిపోయారు కూడా అని, పితరులు చనిపోయారని వారు సంతాప దినాన్ని ప్రకటిస్తారు. ఈరోజు ఉపవాసం ఉంటారు. కాబట్టి మనం ఈ విషయాలు మనం గమనించాలి. ఇది ట్రెడిషనల్ డేస్, ఇవి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని ఏమీ లేదు. కానీ యూదులు జ్ఞాపకం చేసుకుంటారు పిల్లరా, తమకి జరిగిన చేదు అనుభవాలన్నీ వారు జ్ఞాపకం చేసుకుంటారనే విషయాన్ని మనం గమనించాలి. అసలు ఇంతకీ ఈ యుద్ధం దేనికి దారితీసింది? మొదటి ప్రపంచ యుద్ధం అంటే ఈ రెండు కూటమిల మధ్య ఆస్ట్రియా హంగేరీ, చూడండి ఎవరి పక్షంలో ఉన్న ఆస్ట్రియా హంగేరీ అంటే సెంట్రల్ పవర్స్. హంగేరీకి వారసుడైన ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్నాండ్ బోస్నియాలో గాబ్రియల్ ప్రిన్సెస్ హత్య చేయడం మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రారంభ బిందువుగా విస్తృతంగా అంగీకరించబడుతుంది. ఆస్ట్రో హంగేరియన్ సంబంధించిన వారసుడు చనిపోతాడు. ఈ చనిపోవడానికి ఈ పక్కన ఉండే కూటమే కారణం అనుకుని ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం జరిగింది. ఇది ఈ కారణంగా చెప్తారు పిల్లరా. ఇదంతా గతంలో చరిత్ర. అయితే
మరి ఈ భవిష్యత్తులో మరి ఇదే రోజున అనేకమైన చేదు అనుభవాలు మనం చరిత్రలో చూసాం. ప్రతి సంవత్సరం ఇది జరగాలని రూల్ లేదు, కానీ మరి ఈ సంవత్సరం సంగతి ఏంటి ప్రియులారా? చూడండి, ఇక్కడ జెరూసలేం పోస్ట్ న్యూస్ పేపర్లో పడింది. ఇరాన్ ప్లాన్స్ టు అటాక్ ఇజ్రాయెల్ అండ్ తిషా అంటే 5వ నెల 9వ తారీఖు ది జూయిష్ డే ఆఫ్ డిజాస్టర్స్ వెస్టర్న్ ఇంటెలిజెన్సెస్. ఇది ఎప్పుడు ఆగస్టు 2వ తారీఖుని 2024లో న్యూస్ పేపర్లో పడింది సందర్భం ప్రియులరా. ఇప్పుడు మనకి 5వ నెల 9వ తారీఖుని ఎప్పుడు పడుతుందో నేను చెప్పాను. ఆగస్టు 14, 15వ తారీఖు 2024లో ఈరోజు పడుతుంది. అయితే నేనేమంటానంటే ఇన్ని చేదు అనుభవాలు ప్రతి ఏడు జరుగుతాయని కాదు, కానీ జరిగే ఎన్నో చేదు సంఘటనలు యూదులకి దేవుడు అనుమతించాడు. అయితే మరి ఈ సంవత్సరం మళ్ళీ ఇలాంటివి ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి బాగోలేదు. మిడిల్ ఈస్ట్లో ఒక యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయని మన అందరికీ తెలుసు. ఇరాన్కి నిప్పు వేస్తే బొగ్గమనే పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతానికి. హెజ్బుల్లా పక్కన పైనుంచి హెజ్బుల్లా వాళ్ళు, పక్క నుంచేమో ఇరాన్ వాళ్ళు ఎప్పుడైనా దాడి చేయొచ్చు ప్రియులారా. నేను ఏమంటానంటే మనం క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మన పాత్ర ఏంటి? ఇలాంటి చేదు అనుభవాలు ఈరోజు జరగకూడదని వారికి తెలుసు ప్రియులారా. మధ్యలో ఈ పిక్చర్లో రౌండ్గా కనపడుతున్నాడు కదా, అతను హమాస్ ముఖ్య నాయకుడు. ఇరాన్లో తలదాచుకుంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం మొసాద్ వారు తెలివిగా చాకచక్యంగా అతన్ని ఇరాన్లో తలదాచుకున్న హమాస్ నాయకుడిని చంపేశారు. ఈ చంపేసిన తర్వాతే మళ్ళీ పరిస్థితులు వేడెక్కాయి ప్రియులారా. పక్కనుండే ఇతనే చూశారు కదా, గమనించాలి, ఇతను ఉన్నాడు చూసారా, ఇరాన్ అధ్యక్షుడు. ఈ ఇరాన్ అధ్యక్షుడు శపథం పూనాడు, అసలు యెరూషలేం అంటే ఇజ్రాయెల్ అట ప్రపంచ పట్టణంలో లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాడనే శపథం పూన ఇరాన్ వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఇజ్రాయెల్ యొక్క వినాశనాన్ని కోరుకుంటున్నారు శత్రువులు. కాబట్టి ఇది జరిగే పని కాదు, మనకు తెలుసు. దేవుని వాక్యం అందులో మనకు బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ప్రియులరా నేనేమంటానంటే ఇన్ని చేదు అనుభవాలు చూసాము. భవిష్యత్తులో మరి యుద్ధం జరుగుతుందా లేదనేది దేవునికే తెలుసు, నాకు తెలియదు. ఈ ఆగస్టు 15, 14వ తారీఖు అంటే జూస్ 2 days 2 రోజుల ముందే సెలబ్రేట్ చేస్తారు ఈ రోజుని. ఆగస్టు 12వ తారీఖుని వారు ఈ విషయాలని శత్రువులకి ఇరాన్కి వారికి కూడా శత్రువులకు కూడా బాగా తెలుసు. మీరు ఎల్లగా దుఃఖదినం కదా, మీకు అసలైన దుఃఖం ఏంటో మీకు చూపిస్తాము అని వారు ఇదే రోజు మీకు నిజంగా మీరు చరిత్రలో జరిగిన దుఃఖదినాలన్నీ ఆ సంఘటనలన్నీ జ్ఞాపకం చేసి దుఃఖపడుతున్నారు కదా, అసలైన దుఃఖం అంటే ఏంటో మీకు చూపిస్తాం, మిమ్మల్ని దాడి చేస్తాం అదే రోజు అని వారు శపథం పూన్నారు. ప్రియులరా మేము చెప్పేది ఏంటంటే ప్రియులరా, మనం ప్రార్థన చేయబద్దులో ఉన్నప్పుడు మన పాత్ర ఏంటంటే ఉపవాసం ఉండమని నేను అంటలేదు, కానీ అదే రోజు వారితో పాటు. కానీ మనం ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది ఇజ్రాయెల్ దేశానికి ప్రియులరా, మీరు ప్రార్థన చేయాలి ప్రియులరా. దేవుడు అంటే ఎలాంటి సూపర్ ఇంటర్వ్యూస్ అంటే దేవుడే ఆత్మీయ అంటే దేవుడు కలగ చేసుకోవాలండి. దేవదూతలు కాపుదల వారికి అంటే దేవుని దూతలు అంటే ఇజ్రాయెల్కి పక్షాన ఒక దూతను దేవుడు నియమించాడు. అది ఎవరంటే మిఖాయేలు, అతను ఆర్క్చేంజెల్, ద చీఫ్ మెసెంజర్ అన్నమాట. ఆయన ఇజ్రాయెల్ దేశానికి సంరక్షకుడు. ఆయన మరి యాక్టివ్ రోల్ ప్లే చేయాలని ప్రార్థన చేయాలి ప్రియులరా. మనం దేవుని ప్రజలుగా మనం వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇది మనకి బాధ్యత అప్పచెప్పాడు దేవుడు ప్రియులరా. ఈరోజు మరి భవిష్యత్తులో ఆగస్టు 12వ తారీఖుని రేపు వచ్చే 2 రోజుల తర్వాత వచ్చే రోజు మరి ఇరాన్ యుద్ధం చేయాలనుకుంటుంది. నిజంగా మరి ఇలాంటి యుద్ధాలు ఈ చేదు అనుభవాలు మరొకటి రాకుండాలాగా మీరు ప్రార్థన చేయాలి. మీరు వాక్యం చూపించాను, ఈ చేదు దినాల్ని దేవుడు చేదు సంఘటనలు ఎదుర్కొన్న ఈ దినాన్ని దేవుడు సంతోష దినంగా మారుస్తానని ప్రమాణం చేశాడు దేవుడు. కాబట్టి మనం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా దేవుని పిల్లలుగా ఆ దేవునికి ఉండే మనస్సు మనకి ఉండాలి పిల్లరా. ఇజ్రాయెల్ క్షేమం కొరకు మరీ ఎక్కువగా మీ సంఘాల్లో ఈ విషయాలు పంచండి. మీరు అందరూ మీ సంఘాల్లో ప్రార్థన చేయమని చెప్పండి. చాలామంది చూడండి, వాక్యాలు మనం చూసి మాట్లాడదాం ప్రియులారా, వాక్యాలు చూసి మాట్లాడదాం. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాము. అప్పుడు పౌలు బ్రతుకున్న దినాల్లో చాలామంది యెరూషలేములో యూదులు యేసుని అంగీకరించిన అంటే విశ్వాసులు అప్పుడు కష్టకాలం శరీరరీత్యా కష్టకాలం వచ్చినప్పుడు అన్ని జనులుగా రక్షించబడిన చాలామంది విశ్వాసులకి మనకు తెలుసు పౌలు
ఈ విషయాన్ని ప్రకటించి, ఇదిగో యెరూషలేములో పరిశుద్ధులు ఉన్నారు, వారు ఇబ్బందుల్లో పరిస్థితి కరువు ప్రాంతం, కరువు వచ్చింది, మీరందరూ గుప్పిలిప్పి వారికి సహాయం చేయాలి అని చెప్తున్న సందర్భాన్ని చూడొచ్చు. నేను ఏం చెప్తానంటే, చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, అవును వారికి ఇష్టపడి దాన్ని చేసిరే. అన్ని జనులంటే ఇష్టపడే వారికి, యూదులకి, రక్షించబడిన యూదులకి వారు పంపించారు. వారు వీరికి రుణస్తులు. ఎవరు రుణస్తులు? మనం అందరం, అన్ని జనులుగా రక్షించబడిన మనం అందరం యూదులకి రుణస్తులం. ఎందుకంటే చూడండి ఎందుకు చెప్తున్నాడు, ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయాలు, వీరంటే యూదుల యొక్క ఆత్మ సంబంధ విషయాలు పాలువారై ఉన్నాం. దేవుడు వారికి ఇచ్చాడు ధర్మశాస్త్రమును, వాగ్దానములు వారివి అని పౌలు చెప్తున్నాడు మరో సందర్భంలో. మనం వారి ఆత్మ సంబంధమైన విషయాల్లో పొందాం కాబట్టి వారి కష్టకాలం ఉన్నప్పుడు శరీర సంబంధమైన విషయాల్లో మనం దీవెన పొందిన కొలిది వారికి కూడా శరీర సంబంధ విషయాల్లో మనం హెల్ప్ చేయబద్దులమే ఉన్నామని పౌలు చెప్తున్నాడు. మరి ఆత్మ సంబంధమైన విషయాలు మనం షేర్ తీసుకున్నాం, వారితో పాటు షేర్ తీసుకున్నప్పుడు మరి మన ఫిజికల్ ఏదైతే అబండెన్స్ ఉందో, వారు కష్టకాలం ఉన్నప్పుడు మనం కూడా వారికి వారు తీసుకోవడానికి వారు అర్హులే అని చెప్తున్నాడు. ప్రియుల నేనేమంటానంటే, వారు ఎంతో కష్టకాలంలో ఉన్నారు. ఇప్పుడు వాడు క్రీస్తుని అంగీకరించలేదు, చాలామంది ఒప్పుకుంటాను ప్రియులరా. అయితే మనం దేవుని వాక్యాలు ఇదివరకే మనం ఎన్నో ప్రవచనాలు చూసాం ప్రియులరా. వాళ్ళు శాపగ్రస్తులు అన్న మాట మనం అనకూడదు. ఎందుకంటే దేవుడు ఇంకాను నా ప్రజలైన ఇజ్రాయేలు అని వారు చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే వారు ప్రస్తుతానికి అత్యధికులు క్రీస్తుని అంగీకరించినప్పటికీ భవిష్యత్తులో అంగీకరిస్తారు ప్రియులారా. కాబట్టి ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో మనకు తెలియదు. బైబిల్లో స్పష్టంగా 33% మంది యూదులు రక్షణ పొందుతారు, ఇజ్రాయెల్ రక్షణ పొందుతాను బైబిల్లో ఉంది. ఇప్పుడు ఉదాహరణ 1 కోటి మంది ఉంటే 33 లక్షల మంది వస్తాను. ఇప్పుడు 1 కోటి మంది యేసుని అంగీకరించిన వారు ఉంటే 33 లక్షల మంది దాదాపు వారు క్రీస్తుని రాబోయే రోజుల్లో అంగీకరిస్తారు. ప్రభు పేరటొచ్చువాడు, యెహోవా పేరటొచ్చువాడు స్తుతించబడును గాక అన్నప్పుడు వారు రక్షణ పొందుతారు. కాబట్టి వారు దేవుని సంకల్పంలో ఇంకా ఉన్నారు వాళ్ళు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి వారి గురించి మనం ప్రార్థన చేయాలి అని వాక్యాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. రోమపత్రిక 11వ అధ్యాయము 17-20 వచనాలు మనం చదువుకుందాం. ఇంకా విషయాలు మనం జ్ఞాపకం చేద్దాం. అయితే కొమ్మల్లో కొన్ని విరిచి వేయబడి అడవి ఒలివ కొమ్మవైన నీవు పాటి మధ్యను కంటబడి ఒలివ చెట్టు నీ సారవంతమైన వేర్లో వాటితో కలిపి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలు పైన నీవు అతిశయించుతువా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నువ్వు వేరుని భరించట్లేదు. ఇక్కడ సందర్భం చెప్తున్నాడు. వారు దేవుడు ఒలివ చెట్టుని ఇజ్రాయేల్తో పోల్చాడు. 2 సహజమైన కొమ్మలు విరవపడ్డాయి ప్రియులరా. సహజమైన కొమ్ములు 2 విరవపడ్డాయి. చూశారు కదా, గమనించారా? సహజమైన కొమ్మలు దేవుడు విరిచి అడవి కొమ్మలైన మన దేవుడు అతికించాడు. కాబట్టి మనం వారి మీద అతిశయించకూడదు. యూదుల మీద వీళ్ళు శాపగ్రస్తులు, మేము క్రీస్తుని అంగీకరించాం, వారు శాపగ్రస్తుని తునీకరించారు అనకూడదు. అందుకు నేను అట్టు కండుపెట్టి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడి నీవు చెప్పుదు మంచిది, వారు అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నారు, గర్వింపక భయపడు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఇది ఇంకా మనం సందర్భం చదివితే, దేవుడు స్వభావమైన కొమ్మల్ని విడిచివేయడాన్ని నేను విడిచిపెట్టును. కాబట్టి దేవుని అనుగ్రహం కాఠినము అనగా పడిపోయిన వారి మీద కాఠినము నీవు అనుగ్రహింప ప్రాప్తుడే నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. ఇట్లు నిలువని ఎడల నీవు నరికివేయబడదు. వారును తమ విశ్వాసంలో నిలవకపో ఈయన ఎడల అంటు కట్టబడదు. దేవుడు వారిని మరలా అంటు కట్టబడ్డకు శక్తి కలదు. చూడండి, వారు పడిపోయిన మనం అనుకోవద్దు ప్రియులారా. దేవుడు ఖచ్చితంగా వారిని మళ్ళీ కట్టాడు, సమర్థుడని దేవుని వాక్యం చెప్తే. ఎట్లనగా నీ స్వభావమైన అడవి కొమ్మల చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టును అంటబట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా తమ సొంత ఒలివ చెట్టుకు కట్టబడరా అని ప్రశ్న వేస్తున్నాడు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకున్నట్లు ఈ మర్మం మీకు తెలియజేయవచ్చు. అదేమనగా అన్ని జనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇజ్రాయేలులకు కట్టిన మనసు కొంత మట్టుకు కలిగేను. చూశారు కదా, అన్ని జనుల లెక్క పూర్తయ్యేంత వరకు ఇజ్రాయేల్కి కొంతకాలం కట్టిన మనసు వారికి వస్తుంది. అయితే వారు ఖచ్చితంగా వారు కూడా రక్షణ అనుభవంలోకి వస్తారని మనకి ఈ వాక్యాలు స్పష్టంగా చెప్తున్నాయి. చూడండి, పౌలుకు ఉండే మనసు మనకు ఉండాలి ప్రియులారా. పౌలు ఏమంటున్నాడు? రోమపత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాలు, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించను. చూసారా,
నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడిన ఇజ్రాయేల్ అందరూ జనులందరూ రక్షించబడతారు. చూసారు, ఈ వచనాలన్నీ నెరవేరుతాయి. కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతానికి మన కర్తవ్యం ఏంటంటే దేవుని పిల్లలుగా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రియులారా, రోమపత్రిక 9:1-3 వచనాలు మనం చదివితే పౌరుకుండే యూదులు పట్టుకుండే అది ఏంటో కాంక్ష చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనలు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆట లేదు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధంలో నా సహోదరులకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడకూడదును. చూసే పౌలు యూదుల పట్ల వారు యేసును అంగీకరించి యూదుల పట్ల బహు దుఃఖం కలిగి ఉన్నారు. వారు కూడా రక్షణ అనుభవంలోకి రావాలని వాంఛ ఆయనకున్నది. ప్రియులారా, మనం క్రీస్తుని పోలి పౌలుని పోలి నడుచుకొని వారమైతే మనకు కూడా వారందరూ రక్షణ అనుభవంలోకి రావాలని మన దిన ప్రార్థనలో వారి క్షేమం కోరి ఇజ్రాయెల్ దేశం చుట్టూ రక్షణ దేవుడే ఇంటర్వ్యూని అవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, అలాగే యేసుప్రభు వారికి చూడండి, ఆయన పట్టణం యేసుప్రభు వారికి ఉండే మనసు కూడా ఉండాలి. యెరూషలేము పట్టణం చూసారు, కన్నీరు విడిచినని ఉంటుంది. ఆయన పట్టణం సమీపించినట్టు దాన్ని చూచి దాని విషయం ఏడ్చి నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడ నీకెంత మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేపట్టను. ప్రభు యెహోవా నిన్ను దర్శించిన కాలం ఎరగకుంటివి గనుక నీ సొత్తుని చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న ఈ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి అని సందర్భాలు మనం చూస్తాం. ప్రియులారా, ప్రభు దర్శించే కాలములు మీరు ఎరగకుంటారు గనక ఈ పరిస్థితులన్నీ వచ్చాయని దేవుని వాక్యం సెలవు చెప్తుంది. యేసు మన ప్రభు యేసుక్రీస్తు వారు యెహోషువ మరి ఆయన కన్నీరు విడిచారు మరి ఇజ్రాయేల్ యూదుల పట్ల. ఆయన ప్రభు దర్శించిన కాలంలో ఎరగలేదు. మన క్రైస్తవుల సంగతి ఏంటి పిల్లలు, మన సంగతి ఏంటి? మనం కాలంలో సమయాలు ఎరిగిన వారమై ఉన్నామా? ప్రభు రెండో రాకడకు వచ్చిన సమయాలు కాలములు మన ఎరిగిన వారై ఉండాలని దేవుడు వాంఛిస్తున్నాడు. పిల్లల ఆఖరిగా కీర్తనలో 122:6 యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు, నీ ప్రకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక, నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీ క్షేమం కలుగును గాక అని నేను అందురు. ఈ వాక్యము మరి నిజంగా నెమ్మది ఎప్పుడు వస్తుంది పిల్లలు? ఈ వాక్యము యొక్క రిజల్ట్ మరి ప్రార్థన యొక్క ఆన్సర్ ఎప్పుడు జరుగుతుంది అంటే పిల్లలు మన ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడే ఇది వాక్యం నిజమైన క్షేమము. యెరూషలేము క్షేమం ఎప్పుడు వస్తుంది అంటే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాతే నిజమైన క్షేమం వస్తుంది. మన ప్రభు రాకడ కొరకు అపేక్షించాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతుందో లేదో నాకు తెలియదు, ఆ ప్రవచనం నేను చెప్పట్లేదు. కానీ ఒకవేళ ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు ఈ సంవత్సరం ఏదైనా జరగవచ్చేమో, యుద్ధం జరగవచ్చేమో మనకు తెలియదు. కనిపెట్టుకుని ఉందాం, కనిపెట్టుకుని వాక్యానుసారంగా మనం కనిపెట్టుకుని చూద్దాం, ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. ఇలాంటి ఈ సంవత్సరం మరి ఎలాంటి చేదు అనుభవాలు మన సహోదరులైన మరి యూదులకి జరగకూడదని మన దిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలు దయచేసి మీరు అందరితో షేర్ చేయండి. ప్రియులారు, దయచేసి ఈ విషయాలు మీరు అందరితో షేర్ చేయండి. ప్రియులారు, చాలా ఇంపార్టెంట్. సంఘ కాపురులు అయితేనేమి సంఘ విశ్వాసులకి ఈ విషయాలు తెలియజేయండి. అది రాబోయే రోజుల్లో ఇంకో 4-5 రోజుల్లో వస్తుంది కదా, మరి ఈ 4-5 రోజులు యుద్ధం మరి జరుగుతాయి. ఖచ్చితంగా యుద్ధాలు రాకుండా ఉండవు. అయితే ఈ సందర్భం ఈ సంవత్సరం ఈ చేదనము రాకుండా చూడడానికి పిల్లలు ఖచ్చితంగా ప్రవచనాలు నెరవేరాలంటే యుద్ధాలు జరుగుతాయి. కొంతమంది యూదులు చనిపోతారు, అన్ని జనులు క్రైస్తవులు అన్నబడిన వారు చాలామంది విశ్వాసులు చనిపోతారు. అవన్నీ జరగకుండా మనం అవుతాయి. అయితే ఎప్పటికీ మనం దేవుని పిల్లలుగా ప్రార్థన చేయబద్దులు ఉన్నాం. మరి దేవుడు ఈ మాటలు మీ వినికుడిలో వినపింప చేయను గాక. యెహోవా మిమ్మును మీ కుటుంబాన్ని మీ సంఘాలను బహుగా దీవించును గాక.